నెక్స్ట్ మిగతా వార్తల్లో ఫోన్ ట్యాపింగ్ అనుమతుల్లోనే కుట్రకోణం ఉన్నదట. ప్రభాకర్ రావుకు జారీ అధికారం కట్టబెట్టడంలో గూడు పుఠాని. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్ట ఉల్లంఘనపై ఆరా. ఏంది ఇది వార్త? ఇగో ఫోన్ ట్యాపింగ్ అనుమతుల్లోనే కుట్రకోణం ఉన్నదట. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయట. ట్యాపింగ్కు అనుమతి ప్రక్రియలో అడ్డదారులు తొక్కినట్టుగా తెలుస్తోంది. అంటే ఒక ఏదైనా ఒక సమాచారం కావాలి అనుకున్నప్పుడు రకరకాల అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఫోన్ ట్యాప్ చేయాలి. ఇప్పుడు మావోయిస్టులు, ఉగ్రవాదులు, ఈ ఏది మన దేశానికి సంబంధించిన ఈ సెక్యూరిటీ కానీ ప్రైవసీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు ఎవరు ఫోన్ అయితే ట్యాప్ చేయాలి అనుకుంటారో దాని విషయంలో చాలా అనుమతులు తీసుకోవాలి స్టెప్ బై స్టెప్. సో ఈ అనుమతుల విషయంలోనే అడ్డదారులు దొక్కిరట. ట్యాపింగ్కు అనుమతులు జారీ చేసే అధికారాన్ని అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి ఓఎస్డి ప్రభాకర్ రావుకు అప్పగించారని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఇది జరిగిందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం రూల్ 419A సెక్షన్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు అనుమతిచ్చే అధికారం రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఉంటుంది. అయితే ప్రజాభద్రతకు సంబంధించి ఆపరేషన్లు నిర్వహించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం హోంశాఖ అనుమతి పొందే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా ప్రజలకి ఇమీడియట్గా థ్రెట్ ఉన్నది, సో తక్షణం నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. సంయుక్త కార్యదర్శి ఎవరైతే ఐజీ ఉంటారో ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారి ట్యాపింగ్కు అనుమతి ఇవ్వచ్చని టెలిగ్రాఫ్ చట్టం చెప్తోంది. అంటే అత్యవసరంగా ఉన్నప్పుడు ఏమి ఇక సమయం లేదు అనుకున్నప్పుడు వీళ్ళ ద్వారా అనుమతి తీసుకోవచ్చు. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్కు లేఖ రాసి అనుమతి తీసుకోవచ్చు. అయితే ఇది తాత్కాలిక అనుమతి మాత్రమే. ఇలా తీసుకున్న అనుమతి ద్వారా 3 రోజుల పాటుగా ట్యాపింగ్ చేయొచ్చు. అనివార్య పరిస్థితుల్లో గరిష్టంగా వారం రోజులు మాత్రమే కొనసాగించవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకునే కొనసాగించాలి. అనుమతి రాకపోతే సర్వీస్ ప్రొవైడర్లు ట్యాపింగ్ ప్రక్రియను నిలిపేయాలి. ప్రభాకర్ రావుకు అధికారం ఇచ్చింది ఎవరు? ఐజీగా ఉద్యోగ విరమణ పొంది ఓఎస్డీగా కొనసాగిన ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఇచ్చే అధికారం ఎవరు, ఎలా కట్టబెట్టారు అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. తేలాలంటే ఆయనని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలుతుంది. ఇది టెలిగ్రాఫ్ చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన వారి సేవల్ని వినియోగించుకోవాల్సి వస్తే మరొకరి పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించే బాధ్యత అప్పగించాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రభాకర్ రావు అంటే ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయింది. ఎప్పుడో రిటైర్డ్ అయిన ఆఫీసర్ సేవలు వినియోగించుకోవాలి అంటే ఆయనకి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించడానికి వీలు లేదు. ఆయన ఇంకొకరి పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది తప్ప ఆయనకే పూర్తి బాధ్యతలు ఇవ్వడానికి అవకాశం లేదట. ఇది చట్టం చెప్తున్నది. ప్రభాకర్ రావు విషయంలో అలా జరగలే. ఎస్ఐబినే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా చీఫ్ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆయన్ని బాధ్యులను చేసే అవకాశం ఎలా ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావుకు ఈ అధికారాన్ని అప్పగించడంలోనే గూడు పుఠాని దాగి ఉన్నదని దర్యాప్తు అధికారులు అనుమానిస్తుండడం తాజా అంశం. ఇదంతా ఎలా జరిగిందనేది తేలితే ట్యాపింగ్ కుట్రకోణంలోని మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రభాకర్ రావును విచారించడం ద్వారానే ఇందులో స్పష్టత వస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ పాయింట్ వెరీ క్లియర్. మీరు చూడండి, కాళేశ్వరం ఎవరికి ఇచ్చిండు టోటల్ బాధ్యతలు? మురళీధర్ రావు అనే ఒక రిటైర్డ్ ఆఫీసర్కి ఇచ్చిండు. గమనించండి, ఈ వ్యవహారం ఎవరికి ఇచ్చిండు? రిటైర్డ్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకి ఇచ్చిండు. దీన్ని ఎగ్జిక్యూట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చిండు? రిటైర్డ్ ఆఫీసర్ రాధాకిషన్ రావుకి ఇచ్చిండు. మీరు చూడండి, ఎక్కడ వాళ్ళ యొక్క అక్రమాలు చేయాలనుకున్నా అక్కడ రిటైర్డ్ ఆఫీసర్లని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టుకొని దందా అంతా నడిపించారు. వీళ్ళు ఏముంది, ఆయన చేయమన్నా నేను చేసినండి, నాకేం సంబంధం అంటే వీడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే బాధ్యత ఉంటుంది. సో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా సర్వీస్లో ఉన్న వాళ్ళతో కాకుండా రిటైర్డ్ ఆఫీసర్లతో పని కానిచ్చేసారు. ఇందులో టోటల్ ఎవడున్నాడు? దీని పైన కేసీఆర్ ఉన్నాడు. లేకపోతే మరి ఇది ఎవరికి ఇస్తారు మరి పర్మిషన్? ఈయన ఎవరు రిక్రూట్ చేసింది? కేసీఆర్ రిక్రూట్ చేసిండు. మొన్న ఏమంటాడు? రాధాకిషన్ రావు ఫోన్ ట్యాప్ ఎవడే రాధాకిషన్ రావు అంటుండు కేసీఆర్. అంటే ఎంత నవ్వుకుంటాం మళ్ళీ, అది కూడా ఎంత ధీమా. వీళ్ళ నటనకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. ఎస్ఐబిలో డిఐజీగా అడుగుపెట్టి, వాస్తవానికి డిఐజీగా ఎస్ఐబిలో అడుగుపెట్టిన ప్రభాకర్ రావు అక్కడే ఐజీగా పదోన్నతి పొంది 2020లో రిటైర్ అయిండు. అయితే ప్రభుత్వం ఆయన్ని పునర్నియమించి
2 ఏళ్ల పాటుగా ఎస్ఐబి ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించింది. అంతటితో ఆగకుండా అదే ఏడాది అక్టోబర్లో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఉద్యోగ విరమణ పొందడంతో పూర్తి అదనపు బాధ్యతల్ని సైతం ప్రభాకర్ రావుకు అప్పగించింది. ఈ నియామకం అప్పట్లో సంచలనం కలిగించింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల్ని అలా రిటైర్ అయిన వారికి అప్పగించిన దాఖలాలు లేవు. అసలు ఎంత భయంకరమైన విషయం అండి ఇది. సర్వీస్లో ఉన్న వాళ్ళకి అలాంటి బాధ్యతలు అప్పగించాలి. ఇంటెలిజెన్స్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజల యొక్క భద్రతకు సంబంధించిన అంశం. వీడేమనక నమ్ముడు పోయి ఏదైనా సమాచారం వేరే వానికి ఇస్తే వీందేముంది, తలకాయ తోకైంది. రిటైర్డ్ అయిన ఆఫీసరు బాధ్యత ఎక్కడ ఉంటుంది? అంటే కేసీఆర్ అన్నట్టు 3 కోట్ల మంది ప్రజల యొక్క 3 నుంచి 4 కోట్ల మంది ప్రజల యొక్క సెక్యూరిటీని ప్రమాదంలో నెట్టేసిండు అన్నట్టు. అంటే అట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు. 2021 ఆగస్టులో అదనపు డీజీపీ అనిల్ కుమార్కు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించే వరకు ప్రభాకర్ రావు ఆ పోస్టులో కొనసాగిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారే వరకు ఎస్ఐబి ఓఎస్డీగా కొనసాగిండు. నాటి ప్రభుత్వం ఆయనకు అంతటి ప్రాధాన్యం ఇవ్వడం పైన అప్పట్లో విమర్శలు చెలరేగాయి. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అప్పట్లోనే ప్రభాకర్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేశారు. ఎస్ఐబి కేంద్రంగా ఆయన నేతృత్వంలో రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బహిరంగ వేదికలపైనే ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. సో అందుకే ఇప్పుడు ఆయనకి ఏదో నోటీసులు ఏదో జారీ చేసినట్టున్నారు. తీసుకొచ్చి విచారణ చేస్తే కేసీఆర్ పేరు చెప్తే మరి గవర్నమెంట్ ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఆయన వచ్చేదాకా కేసీఆర్ని ముట్టుకోవడానికి అవకాశం లేదు. మీరు ఇందులో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. విచారణ ఇది అది 100% కేసీఆర్ చెప్పడం వల్లనే ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ కేటీఆర్ ఈ మాఫియా అంతా కలిసి కూర్చొని నడిపిన దందా ఇది. కేసీఆర్ కాలు మీద కాలు వేసుకొని ప్రెస్ మీట్లల్లా ఏదో తినుకుంటా జర్నలిస్టులని తిట్టుకుంటా మేమే గెలుస్తాం, మా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం ఆయుధం? ఇదే ఆయుధం. పైసల ఆయుధం ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఆయుధం ఒకటి. ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని ఎవడు ఏం చేస్తున్నాడో నాకు తెలుసు, ఎవరిని ఏడగొట్టాలనో నాకు తెలుసు, ఎవడి పైసలు ఏడిగిపోతున్నాయి దాన్ని ఎట్లా అడ్డుకోవాలో నాకు తెలుసు. సో వాళ్ళని నిర్బంధించి కట్టడి చేసే అవకాశం నాకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా దొరికింది. నేను ఎట్లాగో డబ్బులు పంచడానికి నా దగ్గర పైసలు ఉన్నాయి, దోపిడీ చేసిన జనాన్ని. ఈ 2 బలమైన ఆయుధాలు ఉండగా కేసీఆర్ కాలు మీద కాలు వేసుకోకుండా ఏం చేస్తాడు? అయినా కూడా ప్రజలు ఏ రకంగా బొందబెట్టిరో ఒకసారి చూడండి. అంటే ప్రజలు డిసైడ్ అయితే ఎవడైనా ఎంత పెద్ద వాడైనా నేల కొరగాల్సిందే. ఇది తెలంగాణ ప్రజలు ప్రూవ్ చేశారు.